ఏంది స్వామి ఈ గోల? వారం దినాలైతా ఉండాది. ప్రతిసారి కూలర్ ఆన్ చేసినప్పుడు అలా కరెంటు పోతా ఉండాది. ఇట్లా అయితే ఎట్టా అప్పా? బోర్డు దగ్గరికి అయితే వచ్చేసప్పా, చూద్దా ఉందాం. ఎంసీబీ అయితే ట్రిప్ అయిపోయినది. ఏమిరా వారి ఇలా అవుతుంది అని చూస్తూ ఉంటే ఇప్పుడైతే కరెంట్ వచ్చేసింది. మరి ప్రాబ్లం ఎక్కడ ఉన్నది అని చూస్తూ ఉందాం. కూలర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇది అయితే నా రూము, కంపెనీ రూమ్ అయితే ఇచ్చేసింది. పేరుకి ఎలక్ట్రీషియన్ గానప్పా, టైం లేదప్పా. చూడండప్పా వైర్ ఎట్లా కాలిపోయినది. ఎవడైనా ఎలక్ట్రీషియన్ అవుతా ఉంటే ఎలక్ట్రికల్ టీ పేసి పడేస్తాడప్పా. ఇదేంటప్పా ఎరుపిల్ల ఉన్న కవర్లన్నీ ఇక్కడ సుట్టేసినాడు ఈడు. వాడబ్బా ఏందబ్బా ఇది? ఇట్లా కవర్లు చుడతా ఉంటే అందులో వచ్చిన వాటర్ అలా ఆగిపోతా ఉండలే, అందుకే అది కాలిపోయినది. ఏమిరా వారి నీ వల్ల ఇడక్కి ఏమిరా లాభం అని చూస్తూ ఉంటే నా వల్లే లాభం అని నేను వచ్చి ఓపెన్ చేసి చూస్తూ ఉంటే వైర్ కాలిపోయిందప్ప. అంత మాదిరిగా కాలిపోతా ఉంటే కుక్క పోస్తా ఉందప్ప. ఎలా పడుకునేది? ఇప్పుడైతే దీన్ని బాగు చేయాలప్ప. టైం అయితే 12:30 వచ్చేసింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6కి అయితే వెళ్ళిపోవాలి. సో దీన్ని అయితే రిపేర్ చేద్దాం. ఇన్ని దినాల నుండి అట్లానే పడుకున్నానప్ప, చూసిక పాడగాలే. ఇప్పుడైతే చూసిన తర్వాత షాక్ అయిపోయానప్ప. నేను ఈ చిన్న పనిని ఎన్ని రోజులు ఎందుకు చేయలేదప్ప అని నేను చెప్పుల షాపు వాడికి చెప్పులు లేనట్టు, కరెంటు చేసేవాడికి కరెంటు పని చేయడానికి టైం లేనట్టు మనదే కదప్ప ఇల్లు. ఇప్పుడైతే ఓపెన్ చేశానప్ప. మీ ఇంట్లో కూడా ఇలాగే అవుతా ఉంటే ఒక ఎంసీబీ అయితే కనెక్ట్ చేసి చూడండి అప్ప. ప్రతిసారి ట్రిప్ అయిపోతూ ఉంటుంది. అప్పుడైతే ప్రాబ్లం ఎక్కడుందనైతే వైరింగ్ అయితే అయిపోయినదప్ప. ఇప్పుడైతే వైర్ అయితే పెట్టి చూద్దాం. అనిసిందా? పడుకోవడమే, నడవలేదా? జాగారమే. ఇప్పుడైతే నడుస్తుందప్ప. మోటార్ అయితే ఆన్ అయిపోయింది, వాటర్ అయితే వచ్చేస్తున్నాయి, కూలర్ అయితే నడుస్తుంది కనుక ఇప్పుడైతే హాయిగా పడుకోవచ్చప్ప. ఏందప్పా ఇంత మాదిరిగా మాట్లాడుతూ ఉంటే ఇని వెళ్ళిపోతుంటావు? ఫాలో చేసుకోవచ్చు కదా. ఓ తూరు ఫాలో చేసుకో మామా, మళ్ళీ వినిపిస్తా.